హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ పండగ ఎలా జరుపుకుంటున్నారు ఏంటి నాకు తెలియజేయండి. నేనైతే చాలా బాగా చేసుకొని ఇంకా ముందు పెట్టేసేయాలి వీడియో అనేసి వెంటనే ఇంట్లో అంత పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని షాప్కి వచ్చి ఎడిటింగ్ చేసి వీడియో పెడుతున్నాను అనమాట. ఇదేంటంటే ఈరోజు మార్నింగే పైకి వెళ్ళింటి, కొంచెం తులసి దళాలు తెచ్చుకురావాలి. పైకి వెళ్ళేసరికి ఇంకా ఇంటి పక్కన వాళ్ళు కూడా కావాలంటే వాళ్ళకు కూడా కొన్ని ఉన్నాయి కదా మన ఇంట్లో, ఇస్తే ఏమవుతుంది చెప్పు. అట్లా అడిగితే మాత్రం ఖచ్చితంగా నా దగ్గర ఉంటే మాత్రం ఎవరిని లేదు అనే క్వశ్చనే ఉండదులేండి. అది ఇంక ఇక్కడ తులసి దళాలు తెంచుకుందామని వస్తే మందారం చెట్టుకు చూడండి, ఆ వైట్ది పెస్ట్ ఏమో వచ్చింది. వామ్మో, చూసేసరికి నాకైతే అసలు దిమ్మ తిరిగిపోయింది. ఇంకా కొమ్మలన్నీ తుంచేద్దామనేసి ఎప్పుడో కదా ఈ మధ్య అసలు రానికినే కుదరట్లేదు. ఇంకా వచ్చినాను, చూసి చూడండి ఎలా ఉందో. ఇదంతా పెస్ట్ వచ్చేసింది. ఇంకా వీటిని కొమ్మలు ఉంచిన అట్టే ఉంచేస్తే చెట్టే తినేస్తుంది అనమాట. అందుకోసం వీటన్నిటిని ముందు తుంచి పడాలనేసి తుంచేస్తున్నాను. ఇక్కడ తుంచేసి ఇంక అన్నీ పక్కన పడేస్తే ఇంకా నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. చూడాలి, రేపు సండే అన్నా కుదిరితే. కొంచెం అస్సలు టైం ఉండట్లేదు. ఖాళీగా ఉన్నానంటే ఊర్లో తిరగడం సరిపోతుంది, ఇంట్లో ఉన్నానంటే షాప్లో వర్క్ సరిపోతుంది. అసలు ఎంత బిజీ ఉన్నానంటే ఇంకా చెప్పకూడదులేండి. ప్రతిసారి అదే వాడడం బాగాలేదు. ఇంక ఇదేంటంటే ఇంట్లో పూజ చేసేసింది, పాప చేసేసింది. ఈరోజు నేను ఏ పూజ చేయలేదు, అంతా ఆమెకే అప్పచెప్పేసిన. ఇంకా నేను ఆ చెట్లు, ఆ క్లీనింగ్ ఇదే సరిపోయింది నాకు. ఇంకా కింద కూడా పూజ అయిపోయింది. నేను ఇంకా కేసరి ప్రసాదం చేసినాను. పానకము, వడపప్పు కూడా చేసింది పాపనే. చేయడం అంటే ఏముంది, బెల్లం నానబెట్టడం, వడపప్పు నానబెట్టడమే కదా. ఇంక ఇక్కడనేమో కేసరి చేద్దామనేసి ఒక గ్లాస్ వాటరు, ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను. ఇక్కడ అందరికి తెలిసిందేలే, నా స్టైల్లో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా. ఇక్కడ కొంచెం పానకంలో మిరియాలు అవి కూడా వేయమ్మా అంటే కొంచెం మిరియాల పొడి, యాలకల పొడి అది కూడా కలుపుతుంది అనమాట. ఆమెనే చేస్తుంది దంచి. ఈరోజు కొంచెం తొందరగానే లేపినాను, అందుకే పనులన్నీ టకటక అయిపోయి షాప్కి వచ్చేసిన అనమాట నేను త్వరగా. ఇక్కడ కొంచెం పానకంలో అవి వేసేసేయమ్మా అంటే ఆమె అది చేస్తుంది. నేను ఇక్కడ కేసరకి ఏమంటారు, హల్వా అంటారా, మేమైతే కేసరనే అంటాంలే. సత్యనారాయణ స్వామి వ్రతంలో కంపల్సరీ ఈ ప్రసాదం అయితే చేసి పెడతాం మేము ఖచ్చితంగా. అది ఇక్కడ పెట్టేసినాను. ఇంకా పాలు నీళ్ళు కలిపి ఇంకా ఒక పక్క బాగా బాయిల్ అవ్వాలి పాలు అవి. తర్వాత ఇటు పక్కనేమో డాల్డా వేసేసి కొంచెం నెయ్యి కూడా వేసేసి ఇంకా జీడిపప్పులు, తర్వాత రవ్వ అవన్నీ వేయించుకోవాలి కదా ఫస్ట్. ఇంకా అవి ఇక్కడ వేపుతున్నాను. ఇవి వేగిన తర్వాత కేసర అదే పాలల్లోకి వేసేయాలి. అది ఇక్కడ జరుగుతుంది. ఇంకా మీరందరూ ఎట్లా చేసుకున్నారు ఏంటి పండగ నాకు చెప్పండి. మేమైతే ఇలా సింపుల్గా చేసేసి ఇంకా పెట్టేసి, వర్క్ అయితే చాలా ఉంది కదా. ఒకరోజు షాప్ ఉంటే ఒకరోజు ఊర్లో తిరగడం అయిపోతుంది. తప్పదు కదా, ఫంక్షన్ లీవ్ ఉన్నాక నేనే వెళ్ళాల్సింది వస్తుందని చెప్తుంటా కదా ముందు నుంచి కూడా. ఇంకా టిఫిన్ కూడా బొరుగులు నానబెట్టినాను, టిఫిన్ బొరుగులు చేద్దామనేసి. ఇంకా అట్లా షూట్ చేసుకుంటూ అవి మగ్గుతూ ఉంటే ఇట్లా టీవీలో రాముల వారిది వస్తూ ఉంటే కొంచెం ఇట్లా లైవ్ పెట్టినాను. ఇక్కడ టీవీలో పెట్టింటే కొంచెం షూట్ చేసిన. ఇక్కడ రవ్వ కూడా అదే ఆయిల్ ఏమంటారు, నెయ్యి హీట్ అయింది. ఇంకా రవ్వ వేసి ఇది వేయించుతున్నా. ఇక్కడ పాలు కూడా పెట్టేసుకున్నాను. ఇంక పాయసం అయిపోయిన వెంటనే బొరుగులు కూడా తర్వాత వేసేస్తే ఇంకా తినేసి, నేను తినేది ఉండదులేండి, బాక్స్ తెచ్చుకోవాల్సిందే. ఇంకా ఈరోజు అయితే సింపుల్గానే అయిపోయింది పండగ. పూజ కూడా సింపుల్గానే చేసేసుకున్నాను, హడావిడి లేకుండా. ఎందుకంటే త్వరగా రావాలి కదా షాప్కు అనే ఉద్దేశంతో. ఇంకా ఎంత త్వరగా అన్నా 9:30 అయిపోయిందిలేండి. ఇంకా అదే త్వరగా తప్పదు, ఇంకేం చేస్తాం. ఇక్కడ వేసేసినాను, రవ్వ కూడా వేసేసి బాగా కలుపుతున్నా. పాప ఫుడ్ కలర్ వేయమ్మా అంటే నీ ఇష్టం వేయని చెప్తే ఆమెనే వేసి కలుపుతుంది. ఇక్కడేమో ఇక్కడ కారం పప్పులో తర్వాత పెట్టినకి పోయి ఆయిల్ వడియాలు ఎంచిన ఆయిల్లో కారం పడిందంట. పప్పులో వేసే కారం దాంట్లో పడిందంట, కారం ఎర్రగైపోయింది. సరే అనేసి అదే తర్వాతకి వేస్తున్నా. ఇక్కడ కేసరిలో బాగా ఉడికింది రవ్వ. ఉడికిన తర్వాత షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత యాలకలు, తర్వాత ఇంకా ఏమంటారు నెయ్యి కూడా పైన మళ్ళీ కొంచెం అట్లా వేస్తే ఇంకా బాగుంటుంది కదా.
అది ఇక్కడ అయితా ఉంది. పాయసం ఆమె కలుపుతుంది, నేను ఇక్కడ తిరువాత పెట్టేసిన. కొంచెం ఒకటి ఏంటంటే బొరుగుల తిరువాతలో కాస్త ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం అనుకో చాలా టేస్ట్ ఉంటుంది తెలుసా. మనం నములుతూ ఉంటే ఆనియన్స్, మగ్గిన ఆనియన్స్ బాగుంటాయి కదా టేస్ట్. అవి ఇక్కడ ఈరోజు కొంచెం పెద్ద లావు సైజు ఆనియనే కట్ చేసింది పాప. ఇంకా బాగున్నాయన్నమాట. ఇట్లా వేసుకోండి, ఎవరైనా ఇట్లా వేసుకొని చేయండి, సూపర్ ఉంటుంది. ఏముంది, ఆనియను, టమాటా, తర్వాత మిరపకాయలు, అవి ఒట్టి మిరపకాయలు, తర్వాత ఇంకేముంటుంది జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంకా కొంచెం కారము వేసి బాగా మగ్గించినాక బొరుగులు వేసేయడం. ఇంకా నేను రెడీ చేసి పెట్టుకుంటాను కదా ఎప్పుడు పప్పుల పొడి, కారం పప్పుల పొడి, అది కూడా వేసి కలిపేసేసిన. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. మేము తినలేదు కదా, మాకు టేస్ట్ చేస్తే తెలుస్తుంది అనుకోవచ్చు, కానీ జెన్యున్గా చెప్తున్నాను నేను, చాలా చాలా బాగా వచ్చింది. ఆనియన్స్ ఎక్కువ వేయినందుకు. ఎక్కువ వేసుకోండి ఆనియన్స్, సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, వేసుకొని తిని నాకు చెప్పండి, నిజం చెప్తున్నా. ఇంకా పసుపు కూడా వేసేస్తున్నాను. ఇంకా తర్వాత కారం వేసేస్తే ఇంకా బొరుగుల తర్వాత కూడా రెడీ అయిపోతుంది. బొరుగులు వేసేసి ఇంకా పైన ఆయన పాప ఇద్దరు పైకి వెళ్తారు. ఇప్పుడు పైన పూజ చేయాలి కదా. ఇంకా కింద అయితే అయిపోయింది, పాప చేసేసింది. ఇంకా ప్రసాదం పెట్టేసి కింద పైన అంతా ఇంకా పైన కూడా కొబ్బరికాయ కొట్టాలా. ఇంకా అది ఆయన డ్యూటీ అనమాట. చెప్తా కదా పండగ రోజంతా ఆయనతోనే చేయిస్తానని. ఆయన అదే ఇంట్లో మగవాళ్ళు చేయాలి కదా అనే ఉద్దేశం నాది, అందుకోసం ఆయనతోనే చేయిస్తుంటాం. ఇక్కడ పైకి వచ్చేసినాము. ఇక్కడ కూడా అన్నీ రెడీ చేసి పెట్టింది పాప. ఇంకా ఓన్లీ వచ్చి కొబ్బరికాయ కొట్టడం, నేనైతే వచ్చి మొక్కోవడమే ఉంటుంది అంతే. నా ఫోన్ కూడా నేను హారతిస్తున్నా, నా ఫోన్ కూడా బాగుండాలని. ఆయన కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చినాడు, నేను వచ్చి మొక్కుంటున్నా అంతే. పాపనేమో అన్నీ రెడీ చేసి పెట్టింది. ఇక్కడ ఇది మొక్కున్నాము, హారతి కూడా ఇచ్చేసినాము. ఇంకా స్టార్ట్ అవ్వాలి షాప్కి. ఆయన డ్యూటీ ఆయనది, నా డ్యూటీ నాది, పాప డ్యూటీ పాపది. ఇంక అంతే కదా, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకోవాలి, తప్పదు. ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఉన్నా మన డ్యూటీ మనం చేయాలి అంతే. అప్పుడే కదా మనం అనుకున్నది సాధించగలం. నేనైతే అట్లనే అనుకుంటుంటాను. మరి ఒకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి, లైక్ అయితే ఫస్ట్ ఇవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.